గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? రేవంత్ నే గెలిపిద్దాం. రేవంత్ నే గెలవని. అంతేనా? అంతే మరి, పదవిలు ఉండు కదా, ఆయన్నే గెలవని. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? మీకు ఫ్రీ బస్సులు గానీ, ఉచిత కరెంట్ గానీ, ఈ సన్న బియ్యం గానీ ఇట్లాంటివి ఇస్తున్నాడు కదా. గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నారు. ఇద్దరితో చూసుకుంటే ఎవరు బాగా చేసినారు? ఇద్దట్లా అంటే ఒక్కొక్క అంతా రేవంతే నయం. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు, కరెంటు, విద్యుత్ అది ఫ్రీ. ఇప్పుడు ఒకటి మా ఊరికి అయితే నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది, మా గల్లీకి. అంతే. ఇక ఆయన చేసే పనులు అయితే అన్ని బాగానే ఉంది. బస్ కోసమేనా వెయిటింగ్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు. ఇప్పుడు చదివిన వాళ్ళు ఖాళీగుర్రు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు కూడా లెంకోవాలి కదా. రేవంత్ మాకు అవి సాయం చేస్తే చాలు. పిల్లలకు డ్యూటీలు. ఇప్పుడు ఇల్లేదు అన్నారు, ఈ ఒక్క ఇల్లు అయితే లేదు, ఇల్లు అయితే లేదు మా నాగులూరికి. ఇప్పుడు 5 లక్షలు నాగులూరికి ఇయ్యలే. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటది అంటావు? బాగుంటది. గెలిపించుకుంటారు మళ్ళీ? మళ్ళా ఏ సర్పంచ్ ఏ అభ్యర్థి నిలబడ్డా ఆయన గెలిపించుకుందాం అనుకుంటున్నారు. రేవంత్ నే గెలిపించుకుంటాం. నమస్కారం అమ్మ. చెప్పు రేందు. ఇప్పుడు ఎట్లుంది, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ఊరు గెలిస్తే బాగుంటది అంటావు? బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? కేటీఆర్ వస్తేనే బాగుంటది. ఆయన ఉండగా ఎన్ని పథకాలు పెట్టిండో అన్ని పథకాలు అమలు చేసిండు, చెందినవి మాకు. ఆయన అన్ని ఆయన పెట్టిన, ఆయన ఒప్పుకున్న హామీలు, మీటింగ్ లో చెప్పిన హామీలు అన్ని ఇచ్చిండు. కిట్టి, బేబీ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మళ్ళా రైతు బీమా భర్తలు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. ఏది ఇవ్వలేదు ఆయన. ఆయన పెట్టింది ఈయన ఇంట్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈయన సంపాదించి కష్టం ఇట్లా చెమట తీసి ఇట్లేసి ఇస్తుండ ఆయన కేసీఆర్, నరేంద్ర మోడీ కేసీఆర్ ఉండగా విడుదల చేసింది అదే వస్తుంది. ఎలా ఉంది ఎలక్షన్స్ ఈసారి? మంచినే ఉంది, అంత మంచినే ఉంది. మంచినే ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఎవరు గెలిచే అంటే మనం ఏం చెప్తాం, అందరితో పాటు మనం. అందరు ఇటు పోతున్నారు, అందరు ఇంకెక్కడ పోతలేదు. కాంగ్రెస్ పాలన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 2 ఏళ్ళలో మీకు పథకాలు గానీ, మీకు విలేజ్ లలో ఏమన్నా పనులు గానీ ఏమన్నా అయినాయా? నాకు ఏం కాలేవు నాయన. ఆయన వచ్చిన మాకేం పెడతలేడు, ఈయన వచ్చి మాకేం పెడతాడు. కష్టం చేసేదాకా తింటున్నాం, కష్టం చేసుకుంటున్నాం, తింటున్నాం. మిగతా పనులన్నీ ఏం పనులన్నీ ఏం అయితే లేదు. సన్న బియ్యం అయితే వస్తుంది, ఇకేం వస్తుంది. ఫ్రీ బస్ వస్తే మేము పోతామా? మా పని మాకే ఉంటుంది. పోయేటోళ్ళకి మంచిగా, రోజు పోయేటోళ్ళకి మంచిగా. బీఆర్ఎస్ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కదా, అప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది, ఆయన ఏమి ఇచ్చిండని ఆయన గట్టిగా చేసి ఒకటి రోలు మంచిగా చేసిండు అనుకుంది. రోలు మంచిగా చేసి ఇంకా పింఛన్ ఇచ్చిండు, ముసలిళ్ళకి పింఛన్ ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, 200 పింఛన్, 200 పింఛన్, 2000 పింఛన్ ఇచ్చిండు. ముసలిళ్ళకి ఇచ్చిండు. ఇక మాస్టర్కి ఎవడు ఇస్తాడు కానీ అలాగే ఇచ్చిండు. ఇక అంతే, మనం ఏం చెప్తాం. మొత్తానికి నువ్వైతే ఎవరు గెలిస్తే బాగుంటది అంటావు? ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం మేము. కేసీఆర్ గెలిస్తే బాగుంటది అంటావు? ఎందుకంటే మా ఊరి జర మంచిగా చేస్తాడని. ఇంకా మంచిగా చేస్తాడని. నేను చేయట్లేదా? ఏం చేసిండు, గట్టినే ఉంది. ఆయన గట్టినే కూలేదు చేసి అప్పటి వరకు చేస్తాడేమో కదా అన్న. మరి అంతే అంతే. నమ్మకం ఉందా? పోనీ మళ్ళీ సర్పంచులు గెలిస్తే ఏమన్నా చేపిస్తాడని అనుకుంటున్నారా? ఇక ఎవరు వస్తారో ఏం, దాని సర్పంచులు మాకేం అందరు దునిగాలి. మాకు మా ఊరు ఎవరు సర్పంచ్ అని. ఇక మన నాగులూరు ఒక్క పాటే ఉంటారు అనుకో, అందరు ఒక్కరు ఎక్కడ వేస్తే అక్కడనే వేస్తాం మేము కూడా. అంతేనా? ఒకటే పాట. తెలిసిందిగా నీకు ఎవరు? ఇప్పుడు ఏడా అవన్నీ జనాలు గిన్నెలు వచ్చినాక వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతారు అన్ని. అట్లా తర్వాత వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వచ్చి చెప్పి మాకేయాలంటే పలానోనికి వేద్దామని మాట్లాడుకుంటారు అన్ని. మనం మంచిగా చేస్తోళ్ళకి వెయ్యాలి, మందికి వెయ్యొద్దని అప్పుడు మాట్లాడతారు. ఇక ఇప్పుడు ఏం మాట్లాడిన అయినా. ప్రస్తుతం అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే కొంచెం జోరుగానే జరుగుతున్నాయి, నామినేషన్లు జరుగుతున్నాయి, మొత్తం క్లియర్ అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చేసింది.
మన నామినేషన్లు వేసేస్తున్నారు. సో ఏమంటావు అన్న దాని గురించి? ఇప్పుడు ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటావు? ఈ అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది అనుకో. ఎందుకు అనుకుంటున్నావు? కొద్దిగా చేస్తుండు కదా, ఇప్పుడు ఎక్కి 2 సంవత్సరాలు అవుతుంది కదా, అయితే చేస్తుంది. సో ప్రస్తుతం అంటే ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది కాంగ్రెస్. పర్వాలేదు, ఒక మంచి వ్యక్తిగా కొంతమందికి లేని వాళ్ళకి కూడా సాయం చేసిండని విన్నాం కదా, దాన్ని బట్టి ఆయన అత్యధిక మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా పట్టు వచ్చినట్టే, ఇంకా గ్రౌండ్ లెవెల్లో అదే విధంగా మొత్తం గెలిచినట్టే. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు పథకాలు అది ఇది అని చెప్పి ప్రజలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొంచెం అటు ఇటు ఉండదులే, ఇక కొత్తగా ఎక్కిరు కదా, కొద్దిగా అటు ఇటు చేస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఇక ఎట్లాగైనా అధికారంలో ఉన్నది కాబట్టి పార్టీ ఖచ్చితంగా వస్తుందని అభిప్రాయం. అంటే నేనేమంటున్నా అంటే అధికారంలో ఉంది కాబట్టి గెలుస్తుందా, లేదంటే ప్రజల మన్నన పొందింది ఈ 2 సంవత్సరాల పాలన? చూద్దాం అటు ఇటు అని, కొంచెం వాళ్ళకు కూడా ఎలా ఏ వద్దా అనేది కూడా కొంచెం అటు ఇటు చూసేస్తారు కాబట్టి పర్వాలేదు అనుకో. సో మొత్తాన్ని కాంగ్రెస్ గెలిపించుకుంటారు. మరి మా అమ్మగారు కాంగ్రెస్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు, ఏందో మరి మాకు ఇది రాలేదు అది రాలేదు అంటుంది. ఏం చేస్తాం, కొంతమందికి అట్లున్నది, కొంతమందికి ఇట్లున్నదిలే. కొంతమంది చేసిండు, కొంతమందికి చేయలేదు అన్న ఆగ్రహం. ఇక కొత్తగా ఎక్కిన చేసిన వాళ్ళు చేసిండు, చేయని వాళ్ళకి అంతే బాధనే ఉంటది. అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే అది వస్తేనే బాగుంటది. అంతేనా? అదే లెక్క. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తారు, వీళ్ళు వాళ్ళు చెప్తారు, 2 ఒకటి ఉన్నాయి అనుకో అయిపోతుంది పని. ఇప్పుడు వేరే వస్తేనేమో డబ్బులు రాలేదు, పైన ఇవ్వట్లేదు. డబ్బులు రాలేదంటారు, అది వేరు. వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, అవన్నీ చెప్తుంటారు. అలా బలపోతుంది కొట్టు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎలా ఉంది వీళ్ళ పాలన? ఆయన నేను చెప్పిన పథకాలన్నీ ఇచ్చిన, డెవలప్మెంట్ చేసిన, ఫ్లైఓవర్లు కట్టినా కాంగ్రెస్ చేంజ్ చేయలేదు అని అర్జెంట్ చేస్తే కాదా పని, మెల్లగా చేసినా పని మంచిగా చేయాలంటే. మంచిగా చేయాలంటావు. అయితే రేవంత్ రెడ్డి చిన్నగా మెల్లగా చేస్తున్నారు అంటావు? గురుకులాడుతున్నాడు, మామూలుగా చేస్తున్నాడు. ఆయన ఇవ్వలేదంటే 4,000 పింఛన్ మాకు కూడా వస్తున్నాయి. మరి నేను కూడా నాకు పింఛన్ వస్తుంది, 3-4 ఏళ్ళ నుంచి పింఛన్ వస్తుంది మాకు కూడా. అని నాకు 4,000 కావాలని ఆశ లేదు. అటు బతకాలి, అందరు బతకాలి అంతే. సో మొత్తానికి మరి మిగతా రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసే అవకాశం ఉందంటారా? ఇంకా టైం ఉంది కదా? టైం ఉంది, చేస్తాడు అనుకుంటున్నాం మేము. నమ్మకం ఉంది, గెలిపిస్తారు, గెలిపిస్తామని అనుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పని అంటే ఆ పని అయింది. ఏమైనా అన్ని పనులు మంచిగా అయినాయి. బస్సు ఇదేమో బస్సు ఫ్రీ అంట లేడీస్ కు, మొగోళ్ళు ఫ్రీ ఎక్కిపోతున్నారు, వాళ్ళదే నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళు మన సీట్ మీద కూడా కొనిస్తలేరా వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఈయన ఇచ్చిన పథకాలు సన్న బియ్యం అని ఇట్లా ఈ విధంగా సన్న బియ్యం అయితే వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటే ముఖ్యంగా వ్యక్తిని చూసి ఓటేస్తారు ఫస్ట్, తర్వాత పార్టీని చూస్తారు. మరి ఇక్కడ ఈ ఎలా ఉంది? బిఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా, లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందా? టిఆర్ఎస్ దే ఉంది అంటారు. అంతే అంటారా? మన జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వచ్చింది. మేము ఈసారి పక్కా ఇదే గెలుపుని కంటిన్యూ చేస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకళ్ళే ఉంటే కాదు, మొత్తానికి బిఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ ఎట్లా మీకు ఎందుకని అంటే ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బంది ఏం లేదు, చేసే పనులు చేస్తానంటే ఏం చేస్తారండి. అదే పథకాలు ఒక్కటి ఇవ్వట్లేదు, పనులు గానీ రోడ్లలో, విలేజ్లలో రోడ్లు ఇంకా రోడ్లకి లేవు, స్టార్ట్ కాలేవా సార్? చేస్తాడు మరి, ఇంకా టైం ఉంది కదా. 2 ఏళ్ళు అయితే అయిపోయింది. 2 ఏళ్ళలో పరిపాలన ఇక లాస్ట్ మూమెంట్ లో గిట్లా చెప్పాలండి కదా. ఏమో రాజకీయాలు మనం ఏం మాట్లాడలేదు, మరగలు అయితే. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రోడ్డు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే చేసినాడు. 40,000. మొత్తానికి నీ అభిప్రాయం ఏంది? ఈ అభిప్రాయం అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళ దగ్గర గెలిపియాలని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి